మహాశివరాత్రిని పురస్కరించుకుని శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పవిత్ర గోదావరి నదీ తీరాన శివాలయాల్లో ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. నీలకంఠుడి దర్శనానికి భక్తులు పోటెత్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి కొవ్వూరు గోష్పాద క్షేత్రం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. గోదావరి జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయని చెప్పుకోవాలి. ప్రత్యేక పూజలు ఆచరిస్తున్నారు. తెల్లవారుజామున 2 గంటల నుంచి పుణ్యస్నానాలు ఆచరించి శైవ క్షేత్రాల్లో శివుడిని హరహర నామస్మరణతో ఓం నమ శివాయ అనే అంశాన్ని నామస్మరణతో మారుమోగుతున్నాయని చెప్పుకోవాలి. మనం చూడొచ్చు నిత్యాభిషేకం జరుగుతున్నటువంటి స్వామివారు ఇక్కడ కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో వెలిసినటువంటి శివలింగం. ఇక్కడ చాలా పవిత్రమైన శివాలయం ఇది. ఈ శివాలయం యొక్క అర్చకులు మనతో ఉన్నారు. అసలు ఇక్కడ శివరాత్రి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ స్వామివారి యొక్క ప్రత్యేకత ఏంటి? శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః. ఇది గౌతమహాముని తపస్సు చేసిన తపోభూమి. దీని గోష్పాద క్షేత్రము, గోపాదాలయం అంటారు. గోష్పాద క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత సుందరేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా లింగోద్భవ కాలంలో మహన్యాసపూర్వక ఏకాదశవ రుద్రాభిషేకం జరుగుతుంది. 11 సార్లు రుద్రాధ్యాయంతో చేయడం వల్ల విశేష ఫలితాలు, లింగోద్భావకంలో అర్చన చేయడం వల్ల సంవత్సరంతా కూడా అష్టైశ్వర్యాలు కలిగి సుఖ సంతోషాలతో వర్ధిల్తారని చెప్తున్నారు. అలాగే ఈ గోపాదాలయంలో అర్ధరాత్రి లింగోద్భాగాల్లో పార్వతీ పరమేశ్వరులు వచ్చి కూర్చుంటారని చెప్పి పెద్దల ప్రతీక. స్థల పురాణం ఏం చెప్తుంది? గోదావరి నదీ పరివాహకంలో ఉన్నటువంటి ఈ స్వామివారి యొక్క ఇంకా ప్రత్యేకత ఉందని అంటున్నారు. ఏంటి? కోరిన కోరికలు తీరుతాయి అంటున్నారు. ఎందుకు వచ్చింది అంతా? పూర్వం గౌతమ మహర్షి గోవుని యొక్క ఉద్భవాన్ని ఆయన వేద పాఠశాలని వేద పనులను నిర్వహించారు. ఆయన తపశ్శక్తి అంతా కూడా గోవు యొక్క ధారపోసి ఆ గోవు సిరి సంపదలు అన్నీ ఇచ్చేది. ఆ సిరి సంపదలు ఎలా ఇచ్చేదని చెప్పి శిష్యులు చూడగా దర్భకరవైగా గౌతమ మహర్షి గోహత్యా పాపం వచ్చింది. ఆయన ఎన్నో ఏళ్ళ తపస్సు చేయగా ఆ శివుని యొక్క అనుగ్రహంతో గంగాదేవికి రావడంతో ఆయనకి గోహత్యా పాపం తొలుగుతుంది. కనుక ఇక్కడికి గౌతమ మహర్షిని తపోభూమి గోపాదాలయం అని పేరు వచ్చింది. ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పటికీ కూడా భక్తులందరూ కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో ఏదైతే శివుణ్ణి సందర్శించుకోవడంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అటువంటి అధికారులు. ఇక్కడ ఏర్పాట్లని చెప్పడానికి మన సిఎఫ్ఓ శ్రీకృష్ణదేవి గారు ఉన్నారు. మేడం, దేవాదాయ శాఖ నుంచి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఇక్కడ ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు? చోట కూడా ఎక్కడ ఉన్నటువంటి గోదావరి ఘాట్లన్నింటిలో కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి ఆ ఏర్పాట్లలో ఈ శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయని చెప్పుకోవాలి. ఇక్కడ అధికారులందరూ కూడా సమన్వయపరిచి అన్ని శాఖల అధికారులు కూడా సమన్వయపరిచి భక్తులకు ఏ రకమైన అసౌకర్యాలు కలగకుండా ఇక్కడ చర్యలు తీసుకున్నారు. అలాగే దర్శనం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టకుండా ఈ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నట్టు కెమెరా పర్సన్ ముత్యంతో మోహన్, రాజ్ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గోష్పాద క్షేత్రం నుంచి.